ఒక అడవిలో ఒక నక్క, తోడేలు, జింక తమ జాతి వైరం మరిచి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరికి కష్టం వస్తే మరొకటి ఆదుకోవడం, దొరికిన ఆహారాన్ని అందరూ పంచుకుని తినడం చేస్తుండేవి. చెట్టాపట్టాలు వేసుకుని అడవి అంతా కలిసి తిరిగేవి. ఒకనాడు ఒక గండుచీమ ఆ దారిన పోతూ వీటి స్నేహం చూసి ముచ్చటే పడింది. మీ ముగ్గురు స్నేహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. జాతి వైరం మర్చి మీరు సంచరిస్తున్నారు. మీ తీరు నాకు ఎంతగానో నచ్చింది. నేను కూడా మీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నాను. నన్ను మీ జతలో చేర్చుకుంటారా అని చీమ అడిగింది. అందుకు అవి నవ్వి, ఓసి చీమ, నువ్వు చూస్తే ఇంత చిన్ని ప్రాణివి. మేము నీకంటే చాలా పెద్దవాళ్ళం. నీలాంటి అల్పజీవులతో మాకు స్నేహం ఏమిటి అని ఎగతాళి చేశాయి. చీమ చిన్నపుచ్చుకుని, మిత్రులారా, అలా అనకండి. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది అన్నది. కానీ అవి చీమతో స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. అయినా చీమ మాత్రం వదలకుండా అవి ఉన్న ప్రాంతంలోనే తిరుగాడుతూ కనిపించింది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేటకు వచ్చాడు. నక్క, తోడేలు, జింక అతని కంటపడ్డాయి. వేటగాడు వాటికి బాణం గురిపెట్టాడు. అధిగమించిన చీమ వేటగాడి కాలు మీదకి పాకి గట్టిగా కుట్టసాగింది. వేటగాడి గట్టిగా అరిచి చేతిలో బాణం కింద పాడేశాడు. ఇది చూసిన నక్క, తోడేలు, జింక చీమ చేసిన ఉపకారానికి ఎంతో సంతోషించి చీమను తమ జట్టులో చేర్చుకుని నాటి నుంచి చీమతో ఎంతో స్నేహంగా ఉండసాగాయి. నీతి: చిన్న ప్రాణి అయినా అలుసు చేయకూడదు. చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకు సహాయం చేయవచ్చు.